హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎవరు సరిగా ఫామ్ చేయలేకపోతుంది. కెప్టెన్ రోహిత్ కూడా 50 కొట్టలేకపోయాడు. ఆఖరికి ఓపెనర్ సంజు కూడా కొట్టలేకపోయాడు 50కి. ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు 80 రాకముందే. కానీ రిషబ్ అంటున్నాడు ఒక డేంజరస్ బ్యాటింగ్ లైనప్తో హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాడు. స్కోర్ చూస్తే మామూలు కాదు. 91 for 2, 9.5 వికెట్లు పడుతున్నాడు. పెద్ద స్కోర్ వస్తుంది. వికెట్లు పడుతున్న కొద్దికి పెద్ద పెద్ద హిట్స్ వస్తున్నాయి. ఆ పిచ్లో చూస్తే 170 పెద్ద స్కోర్. 170+ చేయడానికి ఇండియా వెళ్తున్నారు. ఇండియా దగ్గర పేసర్స్ ఉన్నారు, సరిగ్గా స్పిన్నర్లు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ తట్టుకుంటారో లేదో. ఎలా అయినా ఇండియా గెలవాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా గెలుస్తుంది అనుకోవచ్చు మ్యాచ్. అలా ఆడుతున్నారు. రిషబ్ పంత్ ఉంటే 200 వచ్చే అవకాశం ఉంది. అలా ఇంత పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నారు. సూర్యకుమార్ అయినా కూడా సరిగా ఆడితే 200 పక్కా వస్తుంది. ఆపడం బంగ్లాదేశ్ బౌలర్స్కి చాలా అంటే చాలా కష్టం. ఇలాంటి స్కోర్ వస్తే గెలుస్తుందో లేదో బంగ్లాదేశ్. ఇండియా కూడా 2 points ఈ మ్యాచ్లో రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇండియా ఫ్యాన్స్ ఇండియా విల్ విన్ అని కామెంట్ చేయండి. ఎలా అయినా ఈ T20 వరల్డ్ కప్ ఇండియా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.